క్యాన్సర్ వ్యాధిని సమాజం నుండి తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహనను పెంపొందించుకుని రోగులకు మనోధైర్యం ఇచ్చి వారు చికిత్స పొందే విధంగా ప్రోత్సహించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ ట్రినిటీ హాస్పిటల్ ఎండి కౌశిక్ పేర్కొన్నారు. కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద ట్రినిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ట్రినిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాక్థాన్ నిర్వహించారు. ట్రినిటీ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, ఆదిత్య స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు వాక్థాన్లో పాల్గొన్నారు. సర్పవరం జంక్షన్ వద్ద ప్రారంభమైన వాక్థాన్ బోట్ క్లబ్, నాగమల్లితోట జంక్షన్, జేఎన్టీయూ ఎస్పీ ఆఫీస్ మీదుగా భానుగుడి సెంటర్ చేరుకుంది. కార్యక్రమానికి తిరగటి పండు అధ్యక్షత వహించగా జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ ముఖ్య అతిథులుగాను, జీజీహెచ్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ విశిష్ట అతిథులుగాను, ట్రినిటీ హాస్పిటల్ ఎండి కౌశిక్ విశిష్ట అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని పేషెంట్స్, డాక్టర్ల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి ప్రతి ఒక్కరూ ధైర్యంగా వైద్యం చేయించుకునేందుకు ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ విజయ్, డాక్టర్ రాజా, డాక్టర్ భారత్, డాక్టర్ ముత్యాల మురళి, డాక్టర్ విజయ్, డాక్టర్ బాలు, మార్కెటింగ్ డైరెక్టర్ కిషోర్, రిక్కీ గూటం, పేకేటి శైలేంద్ర, అడబాల సత్యనారాయణ, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మళ్ళీ మనం చదువుకుంటా స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ దేర్. ఫస్ట్ మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే వీ కెన్ క్యూర్ ఎ లాట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫిజిషియన్స్ అందరూ బాగా చెప్పారు అండ్ కౌశిక్ గారు చాలా చెప్పారు. ఏంటి అని అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ద స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పి అన్నారు. దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. మనకి తెలిసిన ప్రతి ఒక్కరికి, దగ్గర ఉన్న వాళ్ళందరికీ మనం ఎడ్యుకేట్ చేయగలిగితే చాలు, చాలా బాగా ట్రీట్ చేసుకోవచ్చు. ఉమెన్స్ కి ఎస్పెషల్లీ మనం బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ తోటే ఎక్కువ ససెప్టబుల్ అవుతున్నారు చాలా మంది. సో వీటన్నిటికీ వ్యాక్సిన్ ఈజ్ దేర్, క్యూర్ ఈజ్ దేర్. ఎర్లియర్ డయాగ్నోసిస్ చేస్తే మనం చాలా బాగా క్యూర్ చేసుకోవచ్చు. హోల్ థీమ్ ఆఫ్ దిస్ వాక్ ఏంటంటే అందరికి అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఏ రకమైన క్యాన్సర్ ఏ రకం సింటమ్ తో వస్తుంది అన్న అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో ఇప్పుడు మీలాంటి స్టూడెంట్స్ క్యాన్సర్ గురించి అవగాహన ఉంటే దానివల్ల మనకి వచ్చినప్పుడు సింటమ్స్ వచ్చినప్పుడు మనకి అర్థమవుతుంది. ఐ హోప్ దీనివల్ల ఏదైనా యూజ్ ఉంటుందంటే మనకి ఫ్యూచర్ లో మనకి అవేర్నెస్ వస్తే అదే ఒక మంచి బెనిఫిట్ అని అనుకుంటున్నాను. Already the doctors have spoken about the cancer. What are the reasons of cancer, how we can prevent the cancer. Okay, they all already educated you, and with this information, with this knowledge, I request each and every student to educate the people around you so that the awareness can be enhanced. Okay, so this day which is celebrated as a cancer day, create awareness, and as everyone said, prevention is better than cure. I request all the students to take part in every activities like that and create the awareness. Being a students, it is you are the future generation. It is your responsibility to take the active participation. క్యాన్సర్ మీద అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అభినందనీయం. ఎందుకంటే చాలా మందికి అసలు ఆ క్యాన్సర్ లక్షణాలు ఏంటి, ఎందుకు వస్తుంది, ఏమిటి తెలియదు. దీని మీద ఒక సరైన అవగాహన కల్పించడం చాలా అవసరము. దీనికి ట్రినిటీ హాస్పిటల్స్ వారు చక్కగా వారి ఇనిషియేషన్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళు ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ అవకాశంలో పోలీసు వారికి కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ అవగాహన కల్పించడానికి కొంత పోలీసు సైడ్ నుంచి కూడా ప్రోత్సాహం ఇచ్చినట్టుగా ఉంటుందిగా భావిస్తూ మరోసారి ట్రినిటీ హాస్పిటల్స్ వారికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు. ఆల్మోస్ట్ 4 నిమిషాలకు ఒకళ్ళు సర్వైకల్ క్యాన్సర్ తో ఇండియాలో చచ్చిపోతున్నారు. 4 నిమిషాలకు ఒకళ్ళు అంటే రోజుకు లెక్క పెట్టండి. దీనంతా ప్రివెంట్ చేయగలం. చిన్న టెస్ట్, ఇయర్లీ ఒక టెస్ట్, ఆర్ చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్, ఈ రెండింటితో అండ్ హెల్దీ సెక్షువల్ హ్యాబిట్స్, వీటితోనే సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయగలం. ఇది జనాల్లోకి వెళ్ళాలి అంటే స్టూడెంట్స్ లోకి వెళ్ళాలి. స్టూడెంట్స్ లోకి వెళ్తే వాళ్ళ నుంచి పీపుల్లోకి వెళ్తుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ బేసిక్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, ఎవరి రొమ్ముని వాళ్ళు పరీక్ష చేసుకోవటం, అది అనేది ఎలా అనేది మీకు తెలిస్తే మీరు ఒక ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నేర్పిస్తే చాలు. ఏ గడ్డ వచ్చినా చూపించుకోండి అన్న చిన్న విషయంతో ఎన్నో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ మనం తగ్గించవచ్చు. 3 years అన్న ఒక స్లోగన్ పెట్టుకొని మనం ఇంప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఇయర్ లో మనం ఏం చేసామంటే ఈ 3 సంవత్సరాల్లో ఏమేమి రియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం అనుకున్న ప్రాబ్లం ఒకటి, పేషెంట్ సైడ్ లో నుంచి అడిగినప్పుడు
సపోజ్ పేషెంట్ ఏమంటారంటే మేము ఇంట్లో ముగ్గురమే ఉంటామండి, మా వైఫ్ కి ప్రాబ్లం వచ్చినప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి నాకు ఎవరు లేరు, అన్నం పెట్టడానికి ఎవరు లేరు, హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎవరు లేరు. సో ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఫుడ్ అనేది మేజర్ ప్రాబ్లం అయింది అక్కడ. సో పేషెంట్ సైడ్ నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని అట్లాంటి గ్యాప్స్ ఎట్లా ఫిల్అప్ చేయాలి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ని, సింపుల్ సిచ్యువేషన్స్ ని కూడా మనం కవర్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇట్లాంటి అవేర్నెస్ సోషల్ యాక్టివ్ గా